గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి తెరంగేట్రం చేస్తూ వచ్చిన సినిమా జూనియర్. రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వారాహి చలనచిత్రం బ్యానర్లో సాయి కొరపాటి భారీ బడ్జెట్తో నిర్మించారు. జూనియర్ సినిమాలో కిరీటితో శ్రీలీల జతకట్టగా ఒకప్పుడు హీరోయిన్ జెనీలియా ఇంపార్టెంట్ రోల్లో నటించారు. సినిమాలో కన్నడ సీనియర్ యాక్టర్ రవిచంద్రన్ కూడా నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అభి అనే కుర్రాడు లైఫ్లో మెమరీస్ ముఖ్యం అనుకుంటాడు. మనకు 60 ఏళ్ళు వచ్చాక చెప్పుకోవడానికి కొన్ని మెమరీస్ ఉండాలని అంటుంటాడు. కాలేజీలో చదువు, ఎంజాయ్మెంట్ లైఫ్. అలాంటి టైంలో తను ఇష్టపడిన అమ్మాయి స్ఫూర్తికి దగ్గర అవ్వాలని ఆమె చేసే కంపెనీలోనే జాబ్ జాయిన్ అవుతాడు అభి. అంతా బాగుంది అనుకున్న టైంలో ఆ కంపెనీ బాస్ విజయ్ సౌజన్య, అదే మన హాసిని జెనీలియా ఎంట్రీ ఇస్తుంది. అదేంటో అభి అంటే ఆమెకు అసలు ఇష్టం ఉండదు. అంతేకాదు ఆమె తన పేరుతో వచ్చే ఊరు కూడా ఇష్టం ఉండదు. విజయనగరం అనే ఊరు అంటేనే ఆమె ఫైర్ అవుతుంది. అలాంటి ఇష్టం లేని ఊరికి అభితో కలిసి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇంతకీ అసలు విజయ్ సౌజన్య ఎవరు? ఆమెకు విజయనగరం అంటే ఎందుకు ఇష్టం ఉండదు? అక్కడ ఉన్న కోదండపాణితో ఆమె రిలేషన్ ఏంటన్నదే జూనియర్ సినిమా కథ. తెలుగు సినిమాలో ఆల్రెడీ అరిగిపోయిన ఒక రొటీన్ రొట్ట కథతోనే కిరీటి జూనియర్ సినిమా వచ్చింది. పాత కథ అయినా స్క్రీన్ ప్లే అయినా కొత్తగా ఉంటుందంటే అది కూడా రెగ్యులర్ ఫార్మేట్లోనే లాగిచ్చారు. శ్రీలీల డ్యాన్స్, జెనీలియా పర్ఫార్మెన్స్ ఓకే అనిపిస్తాయి. అయితే సినిమా మొత్తంలో కిరీటి ఎనర్జీ, డ్యాన్స్, యాక్షన్ సీన్స్ ఇలా ప్రతి ఒక్క దానిలో తను పెట్టిన ఎఫర్ట్ కనిపిస్తుంది. ఓ విధంగా జూనియర్ సినిమా కిరీటి షోరీల్ అని చెప్పొచ్చు. ఒక స్టార్ హీరో తనయుడు ఎంట్రీ సినిమాకి ఎలా అయితే కమర్షియల్ ఆస్పెక్ట్స్తో అన్ని సెట్ చేస్తారో అలా కిరీటి కోసం జూనియర్ తీసినట్టు అనిపిస్తుంది. అయితే రొటీన్ కథా కథనాలు సినిమాను ఆడియన్స్కు బోర్ కొట్టించేస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సాంగ్స్, బీజిఎం ఇంప్రెస్ చేస్తాయి. అయితే పక్కా కమర్షియల్ పందాలో కిరీటి టాలెంట్ చూపించేందుకు మాత్రమే జూనియర్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాపై కిరీటి ఎఫర్ట్స్ మెచ్చుకోవాల్సిందే. మరి జూనియర్ సినిమా మీరు చూసారా? చూస్తే మీ కామెంట్ ఏంటో మాకు చెప్పండి.